ఇందులోను ప్రత్యయాలు ఏముంటాయి అనేది ఇక్కడ చూడండి క్వశ్చన్, ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్సే. ఇందులో కా ప్రత్యయం ఎక్కడ ఉంది? పాఠక, మిత, కర్త, బోధితం. గమిత కరెక్ట్. పాఠకాలు ఏ ప్రత్యయం ఉందండి? పాఠ అనేటటువంటిది ప్రాతిపదికం. దీనికి అసలు బేస్ శబ్దం ప్రాతిపదికం వచ్చిన తర్వాత పుల్లింగ శబ్దం దేన్ని బట్టి వస్తుంది? కృత్ప్రత్యయం గాని సుప్రత్యయం గాని బట్టి వస్తుంది, అంతే కదా. సో ఇక్కడ కృత్ప్రత్యయం ఇది. అక అంటే కృత్ప్రత్యయం. అక అనే రూపానికి ప్రత్యయం నూల్ అని అంటాం. పాఠ ప్లస్ నూల్ అది పాఠక, పాఠ ప్లస్ అక అవుతుంది అనమాట. పుల్లింగ శబ్దం సు చేరిస్తే పాఠక, అట్లా వస్తాయన్నమాట. పారాయణం ఇక్కడేముందండి? ఇక్కడ ప్రత్యయం నిని యుచి త్వా న్యత్. పారాయణ యా అని ఎప్పుడైతే వచ్చిందో యా వచ్చే ఉంటాయి ఇందులో. యా అంటే న్యత్ ప్రత్యయం. అలా కూడా చెప్పేచ్చు పని, మనం కరెక్ట్ గా ఐడియా లేకపోయినా అలా కూడా చెప్పేచ్చు పని. అలాగే శైవ, ఇందులో ఉన్న ప్రత్యయం ఏమిటి? ఇది తద్ధిత ప్రత్యయం. ఇందులో శివ ప్లస్ అన్ను ప్రత్యయం అని చెప్పుకున్నాం. అదే శివాదిభ్యో అన్న అని ఒక సూత్రం చదివాం మనం తద్ధిత ప్రత్యయాల్లో. సో శైవ అనే దాంట్లో ఉండే ప్రత్యయం అన్న అనేటువంటిది ప్రత్యయం. శివాదిభ్యో అన్న అని మనం సూత్రం చదివాం దానికి. అలాగే వాచక శబ్దమే ప్రయుక్త ప్రత్యేక హై. వాచక శబ్దం, వాచక శబ్దంలో ఉండే అది ఏమిటి అంటే ఆ కా ప్రత్యయం. వాచ్ క, వాచక అని అంటాం అన్నమాట. అది తర్వాత అంటే వచ్చు ప్లస్ కా, వచ్చు అనేది శబ్దము, వాచ్ ఏంటంటే ఆది వృద్ధి వల్ల వాచ్ అవుతుంది అనమాట. వాచక కా ప్రత్యయం అనమాట. అలాగే వైదిక, ఇది కూడా మనం చదివాం. వైదిక శబ్దంలో ఉన్న తద్ధిత ప్రత్యయం ఇందులో కూడా. ఇందులో ఉండే ప్రత్యయం ఏమిటి? ఇక అనేటటువంటిది ప్రత్యయం. అది వైదిక, వైణిక ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదా, అది అందులో వస్తుంది. అలాగే పాఠ్య, ఇందులో ఉండే ప్రత్యయం ఏమిటి? పాఠ్య అనగానే యకారం వచ్చేటటువంటిది ఉండాలి. ఇందులో యకారం వచ్చేది ఎత్ ఒకటి ఉంది, నియత్ ఒకటి ఉంది. ఈ రెండింటికి కూడా యకారమే వస్తుంది. అంచేత నుల్ అంటే అక అని వస్తుంది, తా అంటే తా అని వస్తుంది. ఎత్తు నియత్తు రెండు కూడా యానే వస్తాయి. ఇందులో ఏ ప్రత్యయమో కొంచెం డౌట్ ఇలాంటివి వస్తాయి అనమాట. తెలిస్తే మంచిదే, తెలియకపోతే ఛాన్స్ తీసుకోవడమే అంతే. ఇక్కడ ఎత్ అనేటువంటి ప్రత్యయం వస్తుంది ఇందులో. ఇక్కడ ఈ పర్టికులర్ పాఠ్య అనే దాంట్లో వచ్చే ప్రత్యయం యత్ ప్రత్యయం అనమాట. తర్వాత శాస్త్రజ్ఞ, ఇందులో క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. శాస్త్ర ప్లస్ జ్ఞ అనేది ఇక్కడ ప్రత్యయం. కొన్ని ఏదో రాశాను నెట్లో నుంచి తీసి. బాలక, ఇది కూడా అంతే, కా ప్రత్యయం పైన వచ్చేసింది. ఇది కర్త కూడా. కర్తృ, ఇందులో ఉన్న ప్రత్యయం ఏమిటి? తృచ్ ప్రత్యయం. ఇది తృ ప్లస్ తృచ్, కర్తృ. దీనిలో నుంచి వచ్చేటువంటి నౌన్ ఫార్మ్ కర్త. తర్వాత గాయనం, ఈ గాయనంలో వచ్చేటటువంటిది ఇక్కడ ఏం శబ్దం చెప్పాలంటే అనం అనేది అనం అని కనిపిస్తుంది. ఇక్కడ గీ అనేటటువంటిది ఏమో వర్బు ధాతువు. అనం అని కనపడేదాన్ని ఏమంటామంటే, అనం అని కనపడేదాన్ని ల్యుట్ ప్రత్యయము అని అంటాం దాన్ని. ల్యుట్ అంటే అనం అని వస్తుంది అనమాట. గాయనం, పాఠనం అలాంటి మాటలన్నీ వస్తాయి అనా అని వచ్చేటువంటిది. దాన్ని ల్యుట్ ప్రత్యయము అంటాం. ఇది కృత్ప్రత్యయం అనమాట. అలాగే ఇంకా కొన్ని చెప్పాలంటే సరే ఇవన్నీ పైన సూచన లాంటివి అనుకోండి, గురువు అక్కర్లేదు ఇవన్నీ. ఇప్పుడు నీత శబ్దంలో ప్రత్యయం ఏముందండి? తా ప్రత్యయం ఉంటుంది. తా ప్రత్యయం ఉంటుంది అనమాట. సో ఇట్లా రాసుకోవాలి. స్త్రీ ప్రత్యయ ప్రకరణంలో స్త్రీ ప్రత్యయాలు దేనికి వాడతామండి? మనకు ప్రాతిపదికం వచ్చిన తర్వాత సుప్రత్యయాలు చేరిస్తేనేమో మనకి సుప్రత్యయాలను బట్టి పదాలు ఏర్పడతాయి, వచ్చే పుల్లింగ పదాలు అవుతాయి. పుల్లింగ శబ్దానికి స్త్రీలింగ ద్యోతనం ఇవ్వడానికి వాడేటటువంటి ప్రత్యయాలు ఏమిటి అనేటటువంటివి మనం చూస్తాము. ఇందులో ఆకారాంతాలు ఉంటాయి, ఈకారాంతాలు ఉంటాయి. ఈ శబ్దాల్లో ఏమిటంటే ఈ ఆకారాంతం, ఈకారాంతం ఏ ప్రత్యయాల వల్ల వస్తాయి, ఆ ప్రత్యయాల వల్ల వచ్చేటందుకు రెలవెంట్ సూత్రం ఏమిటి, కరస్పాండింగ్ సూత్రం ఏమిటి అనేవి కొన్ని సూత్రాలు మనం చూద్దాము. ఇందులో కూడా మనకు తెలుసు ఆకారాంత శబ్దాలు, స్త్రీలింగ శబ్దాలు ఉంటాయి. అంటే కొన్ని ఆకారాంత శబ్దాలు పుల్లింగ శబ్దాలు కూడా ఉంటాయి. అది పొరపాటు పడకూడదు. ఉదాహరణకి గోప అనే శబ్దం ఉంది.
గోప అనేది అది పుల్లింగ శబ్దం, అది స్త్రీలింగ శబ్దం కాదు. గోప అంటే గోపబాలుడు అని అర్థం, అది పుల్లింగ శబ్దం. సో అవి కొన్ని ఉంటాయి ఆ ఆకారాంత పుల్లింగ శబ్దాలు. ఆల్మోస్ట్ అవి ఎక్సెప్షన్స్ గానే ఉంటాయి, చాలా రేర్ గా ఉంటాయి. ఎక్కువగా ఆకారాంతాలన్నీ కూడా స్త్రీలింగ శబ్దాలు. ఈకారాంతాలు ఎసెన్షియల్లీ స్త్రీలింగ శబ్దాలు. ఈకారాంతం పుల్లింగ శబ్దం ఉండదు ఎప్పుడు, అది అజంత శబ్దం అయితే. అదే కనుక హలంత శబ్దం అయితే మళ్ళీ ఈకారాంత శబ్దాలు పుల్లింగ శబ్దాలు ఉంటాయి, పుల్లింగ శబ్దాలు ఈకారాంతం ఉంటాయి. కానీ మీకు రూల్స్ లో, గ్రామర్ లో, పాణిని గ్రామర్ లో రూల్స్ లో చూపిస్తే ఎసెన్షియల్లీ ఆల్ ఈకారాంత శబ్దాః స్త్రీలింగ శబ్దాః భవంతి అని ఉంటుంది అక్కడ, ఈకారాంతాలు. అయితే అది మనం అర్థం చేసుకోవాల్సింది ప్రాతిపదికం అకారాంతం అయితేనే ఈకారాంత శబ్దాలన్నీ స్త్రీలింగ శబ్దాలు అవుతాయి. ఒకవేళ అది హలంత శబ్దం అయితే, ఉదాహరణకి విద్యార్థిన్ అనేటటువంటి శబ్దం ఉందనుకోండి, విద్యార్థిన్ అనేటటువంటి పదం ఉంది. దీనికి మనకి శబ్దం ఏమిటి, ఇందులో నుంచి వచ్చేటటువంటిది సుప్రత్యయం పెడితే వచ్చేది విద్యార్థి అవుతుంది. అక్కడ విద్యార్థి అనేది ఈకారాంత పుల్లింగమే అది, కానీ ఆ ఈకారాంత శబ్దమే, కానీ అది స్త్రీలింగ శబ్దం కాదు. విద్యార్థి అన్నది పుల్లింగ శబ్దం అవుతుంది. అక్కడ స్త్రీలింగ శబ్దం విద్యార్థిని అవుతుంది, ఇని ప్రత్యయం వస్తుంది అక్కడ. విద్యార్థిని అయితే స్త్రీలింగ ప్రత్యయం, స్త్రీలింగ శబ్దం. విద్యార్థి ఈకారాంత శబ్దమైనా అది పుల్లింగ శబ్దమే. ఎందుకు పుల్లింగ శబ్దం అయిందంటే ఇక్కడ అది హలంత శబ్దం, విద్యార్థిన్ అనేటటువంటిది ప్రాతిపదికం, అంటే హలంత శబ్దం అయింది. సో హలంత శబ్దాలు అయినప్పుడు ఈకారాంత శబ్దాలు పుల్లింగ శబ్దాలు కావచ్చును గాని, ఈకారాంత శబ్దాలు కేవలం అజంత శబ్దాలకి ఈకారాంతం వస్తే మాత్రం అవి ఎసెన్షియల్ గా స్త్రీలింగ శబ్దాలు. అప్పుడు వచ్చే ఏ ప్రత్యయం వల్ల ఆ ఈకారం వస్తుంది, ఇది చూడాలి. సో ఆకారం, ఈకారం. సాధారణంగా ఆకారం వచ్చేటందుకు 3 ప్రత్యయాలు ఉన్నాయి. టాపు, డాపు, చాపు అని 3 ప్రత్యయాలు ఉన్నాయి మనకి. ఈ యూజీసీ నెట్ దాంట్లో టాపు, డాపు మాత్రమే ఇచ్చారు. చాపు ప్రత్యయాలు కూడా ఒకటే ఉంది, సూర్య అనే శబ్దము, అది రాదు. అది మనకి సిలబస్ లో చాపు ప్రత్యయం ఇవ్వరు, టాపు, డాపు అనే ప్రత్యయాలు వస్తాయి. అలాగే నీప్, నీ అంటే ఇញఅనమాట, నీప్, నీష్, నీన్ అనేటటువంటివి మూడిటి వల్ల ఈకారాంతం అవుతాయి, అవి స్త్రీలింగ శబ్దాలు అవుతాయి. అవి స్త్రీలింగ స్త్రీ ప్రత్యయాలు అన్నమాట ఇవి. టాపు, డాపు, చాపు అనే ఆకారానికి, నీప్, నీష్, నీన్ అనేవి ఈకారానికి. ఆకారాంత ప్రత్యయాల్లో మనకి ఆ చాపు లేదు, ఈకారాంత ప్రత్యయాల్లో నీన్ లేదు. అంచేత టాపు, డాపు, నీపు, నీషు ఈ వీటిల్లో కొన్ని వర్డ్స్ మనం చూద్దాం. ఇప్పుడు జనరల్ గా రాశాను చూడండి. టాప్ ప్రత్యయము, టాప్ అంటే ఏమిటి, ఇందులో ఇట్టు ప్లస్ ఆ ప్లస్ ఉప్పు. ఈ ఇట్టు, ఉప్పు అనేటటువంటి ఇది సంజ్ఞలు అనమాట ఇవి. అవి పోయి ఆకారం అనేది మాత్రమే మిగులుతుంది. అంటే అకారాంత పుల్లింగ శబ్ద స్త్రీలింగ శబ్దవత్ పరివర్తనం కర్తం టాప్, డాప్ అంటే ఆ అని కనపడుతుంది మనకు, అదే ప్రత్యయో ప్రయోగం కుర్వంతి. ఇక్కడ మనం వాడేటటువంటి అకారాంత పుల్లింగ శబ్దాలని స్త్రీలింగంగా మార్చేటప్పుడు ఆ టాప్ అనేటటువంటి ప్రత్యయాన్ని వాడతాం. టాప్ అంటే మనకి కనపడేటటువంటి రూపం ఆ ఆకారం మాత్రం మిగులుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, అజ అంటే మనకు తెలిసిన అజ అనేది ప్రాతిపదిక శబ్దం, మేక. అజ ప్లస్ టాప్ ఆకారం అజా. అంచేత అజా అనే శబ్దంలో మనకి మేక, అది అజా అనేది స్త్రీలింగ శబ్దం. ఈ స్త్రీలింగ శబ్దంలో ఆకారం దేని వల్ల వచ్చింది, టాప్ అనే ప్రత్యయం వల్ల వచ్చింది. సాధారణంగా ఎక్కువగా స్త్రీలింగ శబ్దాల్లో ఆకారాంతాలు టాప్ ప్రత్యయాలు ఉంటాయి, డాపు కొంచెం తక్కువ ఉంటాయి. చాపు అసలు ఉండదు, సరే మన తెల్లగోద సిలబస్ లో లేదు కనుక మాట్లాడుకోక్కర్లేదు. తర్వాత అలాగే అశ్వ, వృద్ధ, దీనికి ఒక సూత్రం ఉంటుంది, సూత్రాలు కూడా కింద వస్తాయి, చెప్తాను నేను. ఇక్కడ ఏం చెప్తారంటే అజాద్యత స్టాప్ అనేది ఇక్కడ సూత్రం అన్నమాట. అజాద్యత స్టాప్ అంటే అజాది అతః టాప్ అని అర్థం. అంటే అజాది గణంలో ఉండే మాటలకి, అజాతి గణంలో ఉండే మాటలు అంటే చెప్పాను, ఆ గణంలో స్టార్టింగ్ విత్ అజ కొన్ని మాటలు కదా, అజ, ఎడక, ఎడక, ఇట్లా కొన్ని మాటలు కలిపేసి ఆ మాటలు అంటే కొన్ని చూద్దాం మనం ఉదాహరణలు. అంచేత అజాద్యత అంటే అజాది అతః అంటే అకారాంత శబ్దాలు, అంటే అజాది గణంలో ఉన్న శబ్దాలు అకారాంత శబ్దాలు. ఇదే పైన రాశాను చూడండి, అకారాంత పుల్లింగ శబ్దాలు. అంటే అకారాంత శబ్దాలు
అజాది గణంలో ఉండే శబ్దాలకి టాప్ ప్రత్యయం వస్తుంది. అజాద్యత స్టాప్ అనేది సూత్రం వస్తుంది. సూత్రాలు కూడా కింద చూద్దాం, కొద్ది సూత్రాలు చూద్దాం. ఎందుకంటే ఇక్కడ ఏ సూత్రం వల్ల ఆ ప్రత్యయం వచ్చింది, టాప్ ప్రత్యయం వచ్చింది, కేవలం ఒక్క ఆ ఆ, ఈ ఆకారం అనేది కేవలం టాప్ ప్రత్యయమే కాదు కదా, డాప్ కూడా కావచ్చును కదా. దాన్ని బట్టి సూత్రాలు బట్టి మారుతూ ఉంటుంది. ఈవెన్ టాప్ ప్రత్యయం కూడా కేవలం ఒకే సూత్రం వల్ల అన్ని చోట్ల రాదు. ఆ గణాన్ని బట్టి సూత్రాలు మారుతూ ఉంటాయి. అందుకని ఇక్కడ మాత్రం అజాది గణానికి టాప్ అనే ప్రత్యయం వస్తుంది అని ఇక్కడ తెలుసుకోవాలి మనం. తర్వాత ఇక్కడ ఇంకొక చిన్న తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను జనరల్ గా చెప్తాను సూత్రాల విధానంగా కాకుండాను. ఇప్పుడు సూత్రాల కింద చూద్దాము. అజ అనేట అజాది గణంలో ఉండేటటువంటి మాటలకి టాప్ ప్రత్యయం వస్తుంది అని చూసాము. అలాంటి ఎగ్జాంపుల్స్ ఏంటంటే అజ, అశ్వ, వృద్ధ, సరళ, ఇవి కొన్ని ముఖ్యమైన మాటలు. ఇందులో ఏదైనా ఇప్పుడు అశ్వ ఇవ్వచ్చు, వృద్ధ ఇవ్వచ్చును, అంటే వృద్ధ స్త్రీ అన్నమాట. సరళ అని ఇవ్వచ్చును, సరళ స్త్రీ అన్నమాట. సో ఇలాంటివన్నీ మనకి టాప్ ప్రత్యయాలు ఉంటాయి. సూత్రం అజాద్యత స్టాప్ అంటే ఇక్కడ టాప్ ప్రత్యయానికి వచ్చిన సూత్రం ఏంటి అని కూడా వయసి టాప్ అలా కూడా రావచ్చును అనమాట. అందుకని అజాద్యత స్టాప్ అని ఈ సూత్రం వల్ల ఇక్కడ టాప్ ప్రత్యయం వచ్చింది, అంటే ఆకారం కనిపిస్తుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ శబ్దం చివరలో అక అనే ఉచ్చారణం కనుక మనకు కనిపిస్తే, కా ప్రత్యయం పెట్టే ముందు ఈ అక అనే శబ్దంలో కాకి ముందు అకారం ఇకారంగా మారుతుంది. దీనికి ఒక సూత్రం ఉంది. ఉదాహరణ ఎందుకంటే, ఇప్పుడు సేవక అనే ప్రాతిపదికం ఉంది. సేవక ఇది పుల్లింగ శబ్దం. స్త్రీలింగ శబ్దం చేయాలి అని అంటే సేవక అనే శబ్దానికి టాప్ ప్రత్యయం చేరుస్తాం. ఇప్పుడు సేవక ప్లస్ టాప్ సేవక అవదు, సేవిక అవుతుంది అనమాట. ఇది ప్రత్యేకమైనటువంటి సూత్రం మళ్ళీ దీనికి చెప్పారు. ఏం చెప్పారు మీకు? సో ఈ అక అనేటటువంటి ఉచ్చారణ వచ్చిన దగ్గర ఈ కాకి ముందు ఆ ఈగా మారుతుంది. అంటే ఈ వా అనేది వా అంటే ఊ ప్లస్ ఆ కదా, ఇది అకారం ఇకారం అవుతుంది, ఊ ప్లస్ ఈ అవుతుంది. అంచేత సేవిక అవుతుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. సేవక, సేవకకి స్త్రీలింగ శబ్దం సేవక కాదు, సేవిక. దీనికి సూత్రం ఇదనమాట. అకాంతంగా ఉండేటటువంటి శబ్దాలకి అకారం ఇకారం కింద మారుతుంది అనేది సూత్రం. అది అలాంటివే ఇంకొక కొన్ని వర్డ్స్ ఏంటంటే, జనరల్ గా సేవిక అనేది పరీక్షలో ఇవ్వచ్చు, శ్రావిక, సంయోజిక, చాలిక, అలా ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మళ్ళీ ఇందులో ఇంకొకటి కూడా ఉంది. ఇప్పుడు శంఖ అనే మాట ఒకటి ఉంది. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు శంఖ ప్లస్ టాప్ ప్రత్యయమే శంఖ. మరి ఇక్కడ అక అని వచ్చిందిగా, శంఖ శబ్దంలో చివరిలో అక అనేటటువంటిది వచ్చింది కదా. ఈ అక అనేది వచ్చినప్పుడు మరి ఇక్కడ అప్పుడు శంఖ అవ్వాలిగా, ఇకారం రావాలిగా ముందర శాలు. అక్కడ శంఖ అవ్వదు, శంఖ ప్లస్ టాప్ శంఖ అనే అవుతుంది. ఈ సూత్రం ప్రకారం అక వచ్చింది కదా అని అక్కడ ఇకారం చేయకూడదు. దీనికి ప్రత్యేకమైన సూత్రం ఏంటంటే, ఈ అక అనేది ప్రత్యయం వల్ల రాదు. అందుకే నేను ఇక్కడ మీకు చెప్పాను. నేను ఇక్కడ సేవక అనే దాంట్లో సేవ ప్లస్ అక అనేది మనకది ప్రత్యయం వల్ల వచ్చినటువంటి కృత్ప్రత్యయం వల్ల వచ్చిన అక. ఇక్కడ శంఖలో అక అనేది కృత్ప్రత్యయం వల్ల రాలేదు, అసలు శబ్దమే శంఖ. అందుకని ఇక్కడ ప్రత్యయం వల్ల వచ్చిన అక కానప్పుడు ఈ అకారం ఇకారంగా మారదు అనేది ఒక సూత్రం. అంచేత శక, ఈ సూత్రాలు నేను మీకు అర్థం చేసుకునేందుకు మాత్రమే. అక్కడ ఎందుకు వచ్చింది, ఇక్కడ ఎందుకు రాలేదు అనేది తెలియడానికే గానీ అది ఇంపార్టెంట్ కాదు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది శంఖలో ఉన్నది టాప్ ప్రత్యయమే. అలాగే మళ్ళీ ఈ అక వచ్చే చోట సేవిక అన్న చోట టాప్ ప్రత్యయమే. అక్కడ ముందర అకారం ఇకారమైంది, ఇక్కడ ముందర అకారం ఇకారం కాలేదు. రెండు ఉదాహరణలు గుర్తుపెట్టుకోవాలి. ఇవి టాప్ ప్రత్యయానికి. అలాగే డాప్ ప్రత్యయం చూసామనుకోండి, డాప్ అనే దాంట్లో ఏమిటంటే, ఇక్కడ సీమ అనే మాటకి డా ప్రత్యయం చేస్తే సీమ. చూడండి, ఇక్కడ ఆకారమే వస్తుంది, పైన ఆకారమే వస్తుంది, కానీ అక్కడ టాప్ ప్రత్యయం ఉంది, ఇక్కడేమో డాప్ ప్రత్యయం ఉంది. అలాగే పామ అనేటటువంటి శబ్దాన్ని డా ప్రత్యయం పామ. తర్వాత బహురాజన్ అనేది డా ప్రత్యయం బహురాజా. ఇట్లాంటి చోట కూడా మనకి ఆకారమే కనపడుతుంది, కానీ ఇక్కడ ఉండేది డాప్ ప్రత్యయము. ఈ డాప్ ఎక్కడ వస్తుంది అనే దానికి వేరు వేరే సూత్రాలు ఉంటాయి అన్నమాట. తర్వాత నీపు ప్రత్యయం అనేది వస్తుంది. ఇది ఈకారాంత శబ్దాలకి.
అంటే వికారాంత తథా నకారాంత శబ్దేషు నీ ప్రత్యయస్య ప్రయోగం అవుతాయి. నకారాంతము అంటే అలంత శబ్దము, రికారాంతము అంటే అజంత శబ్దం. ఇవి వీటిల్లో నీపు ప్రత్యయం వస్తుంది. ఉదాహరణకు చూడండి, ధాతృ అనేది రికారాంత శబ్దం. ధాతృ ఎలా వచ్చింది? తృచ్ అనేటువంటి కృత్ప్రత్యయం వల్ల వచ్చింది ధాతృ. దీనికి స్త్రీ ప్రత్యయం నీపు, అండి ఇది నీపు ప్రత్యయం కలుస్తుంది. కలిస్తే ధాత్రి అయింది. అలాగే కర్తృ అనే ప్రాతిపదికానికి నీపు ప్రత్యయం కలిస్తే కర్త్రి అయిందనమాట. అలాగే భర్త్రి, అభినేత్రి, దౌహిత్రి ఇలాంటివన్నీ కూడా ఇటువంటి శబ్దాల్లోనే వస్తాయి. ఇవన్నింటిలో కూడా ఉండే ప్రత్యయం నీపు ప్రత్యయం. ఇది స్త్రీ ప్రత్యయం. స్త్రీలింగంలోకి చేంజ్ చేసేటందుకు వాడతాం అనమాట ఇది. అలాగే కామిని అనేటటువంటిది ఒక శబ్దం ఉంది, మనకు తెలుసును. ఇంపార్టెంట్ వర్డ్స్ మాత్రం చూస్తున్నాం మనం. సూత్రాల కింద చూద్దాం. కామిని అంటే కామిన్ అనే శబ్దానికి నీపు ప్రత్యయం కామిని. ప్రియవాదిని అంటే వాదిన్ అంటే మనం ఇక్కడ ఏం చెప్పాము? రికారాంత తథా నకారాంత శబ్దేషు నీ ప్రత్యయస్య ప్రయోగం భవతి అని చెప్పుకున్నాం మనం. అంచేత ఇక్కడ రుకారాంత శబ్దాలు చూస్తున్నాం. అంటే ఇక్కడ ధా శబ్దానికి తృచి ప్రత్యయం కలిస్తే ధాతృ వచ్చింది. ఇక్కడ కామిన్ అంటే ఏమైంది? ఇక్కడ మళ్ళీ నీపు, ఇక్కడ నకారాంత శబ్దం అయింది. అదనమాట. ఇక్కడ రుకారాంత నకారాంత రెండు ఉదాహరణలు చూపించాను. కామిని ఇవి ముఖ్యంగా అప్పుడప్పుడు ఇచ్చే ఇంపార్టెంట్ వర్డ్స్ అన్నమాట. కామిని ఒకటి, ధాత్రి ఒకటి, కర్త్రి ఒకటి, ఇటువంటి శబ్దాలు ఇచ్చి ప్రత్యయం ఏమిటి అని అడగచ్చు. ఇవి నీపు ప్రత్యయం అంటే ఈకారం అనేది మనకి గోచరమయ్యేటటువంటి రూపం అన్నమాట. అలాగే శత్రు ప్రత్యయ శబ్దేషు నీ ప్రత్యయ ప్రయోగ ఇది భవతి తర్హి అంతిమ వర్ణస్య పురతః ఉన్ ఆగచ్చతి. ఇందులో ఏం చెప్పారంటే ఇది ఒక సూత్రం. ఇప్పుడు భవతి అనే శబ్దం మనకి భవంతి అనే శబ్దం మనకి తెలుసును. భవంతి అనే శబ్దంలో ఏ ప్రత్యయం ఉంది? ఇక్కడ కూడా ఈకారం నీపు, ఎందుకంటే అది స్త్రీలింగ శబ్దం కదా. భవంతి అనేటటువంటిది స్త్రీలింగ శబ్దంలో ఈకారం కూడా నీపు ప్రత్యయమే. కానీ ఇక్కడ ప్రాతిపదికం ఏమిటి? భవత్. భవత్ ప్లస్ నీపు బికమ్స్ భవతి. బాను మరి భవంతి ఎలా వచ్చింది అని అంటే ఇక్కడ నీపు ప్రత్యయం ముందు ఇక్కడ ఏం రాశారు అని అంటే అంతిమ వర్ణస్య పురతః ఉన్ ఆగచ్చతి, నుగాగమం నకారం వస్తుంది అని చెప్పారు. అంచేత భవత్ ప్లస్ నీపులో భవ ప్లస్ ఉన్ ప్లస్ ఈ అని వస్తుంది అనమాట. ఉత్ ప్లస్ ఈ అంటే భవంతి ఆ రకంగా వచ్చింది. అలాగే చోరయంతి ఈ శబ్దాలన్నీ కూడా ఈ ప్రత్యయమే ఉంటాయి. అలాగే తర్వాత వతుపు అతుపు ప్రత్యాంత శబ్దానం వత అతుపరం నీపు ప్రత్యయం ఆగచ్చది. ఇక్కడ నీపు ప్రత్యయం ఇది ఒకటి ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. శ్రీమతి అనే దాంట్లో ఉన్నది కూడా నీప్ ప్రత్యయమే ఉన్నది. శ్రీమత్ ప్లస్ నీప్ అంటే శ్రీమత్ అంటే ఏమిటి? ఇక్కడ అతుపు ప్రత్యయం అన్నమాట. ఇక్కడ అంటే వతుప్పు గాని అతుప్పు గాని అంటే మతు ప్రత్యయాలు, మధుపంత ప్రత్యయాలు. ఈ మతు ప్రత్యయంతో వచ్చేటటువంటి శబ్దాలకి ఈ అంటే నీపు ప్రత్యయం వస్తుంది. శ్రీమతి, బలవతి, కుమారి, కుమారః, కుమార అనేది అది నీపు అనేది శ్రీ ప్రత్యయం. కుమారి, తరుణి ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్స్ లో ఇవ్వలేని మాటలు. వీటిలో ఉన్న ప్రత్యయం ఏమిటంటే నీపు ప్రత్యయము అన్నమాట. అలాగే ఇది కూడా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. ఇది కూడా ఈ ప్రత్యాంత శబ్దేషు నీ ప్రత్యయ ప్రయోగం కుర్వంతి చేత్ ఐ శబ్ద పరం యు లోపః భవతి, ఈ లోపః భవతి. అంటే ఇప్పుడు గార్గ్య అనేది ఉంది, మనం దీనికి ఏమని చెప్తాము? గార్గి అని స్త్రీలింగంగా మాడతాం. గార్గ్య అంటే పుల్లింగ శబ్దం, గార్గ్య అనేది ప్రాతిపదికం. దీనికి కూడా ఈ ప్రత్యయం వస్తే ఏమవుతుంది? ఈ వస్తుంది, గార్గ్య ఈ అని వస్తుంది. అప్పుడు గార్గి కదా అవ్వాలి, కానీ గార్గి అవుతుంది. ఎందుకంటే అక్కడ యకార లోపం జరుగుతుంది. యకార లోపానికి సూత్రం ఉంది. ఆ ప్రకారం యకార లోపం చేస్తే గార్గ్ ప్లస్ ఈ గార్గి అని అవుతుంది. అలాగే అగస్త్యుడి యొక్క స్త్రీలింగ శబ్దాలు అగస్త్య శబ్దానికి స్త్రీలింగ రూపంలోకి మార్చాలంటే స్త్రీ ప్రత్యయం నీ పెడితే ఆగస్తి అని అవుతుంది అనమాట. ద్విగు సమాసాంత అకారాంత శబ్దేష్ నీ ప్రత్యయ. సరే, ద్విగు సమాసాల్లో కూడా ద్విగు సమాసాలు ఉంటే ఫ్రంట్ లో నంబర్ ఉండేటటువంటివి, సంఖ్యావాచక శబ్దాలు ఉండేటటువంటివి మనం ద్విగు సమాసాలు అంటాము. ఉదాహరణగా అష్టాధ్యాయి అని మనం అంటాం. అష్టాధ్యాయిలో ఆ ఈ కూడా నీపు ప్రత్యయము అనమాట. అంటే అష్టాధ్యాయ ప్లస్ నీపు అష్టాధ్యాయి. అలాగే త్రిలోకి, ద్విలోకి ఇవన్నీ కూడా ఇట్లా వస్తాయి.
అది నీ ప్రత్యయం. తర్వాత నీష్ ప్రత్యయంలో ఇక్కడ కూడా చూడండి, ఇవి కూడా ఇంపార్టెంట్ వర్డ్స్. నీష్ అనేది ఇక్కడ పితృ శబ్ద, నర్తక, ఖనిక, పథిక ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ గౌరాది గణము. ఇవి ఒక శబ్దాలు. అంటే షిత్ శబ్దాహ. షిత్ శబ్దాలంటే షిత్ అనే షిత్ షకారం ఎత్తుగా కలిగిన ప్రత్యయాలు చేరిన పదాలు అన్నమాట. ఉదాహరణ నర్తకి అని ఉందనుకోండి, మనకు తెలిసిందే అనుకుందాం. నర్తకి అనే శబ్దం ఉందనుకోండి, నర్తకి ఎలా వచ్చింది అసలు? నృత్ అనేటటువంటిది అక్కడ ధాతువు నృత్ ప్లస్ అక్కడ ప్రత్యయం ఏమిటి? షున్ అనే ప్రత్యయం ఉంటుంది అనమాట. అక్కడ షున్ అనే ప్రత్యయం చేస్తే నృత్యకి నర్త అవుతుంది. దానికి నీష్ ప్రత్యయం చేస్తే ఆ ఈకారం వచ్చి నర్తకి అవుతుంది అనమాట. ఇలా వస్తాయి. అంచేత షిత్ అంటే అక్కడ షున్ అనే ప్రత్యయం వస్తుంది. ఆ ప్రత్యయం రావడానికి షిత్తులు అని అంటాం. అంటే షకారం ఎత్తుగా కలిగినవి. కనపడేదేమో మనకి తకారం మాత్రమే కనిపిస్తుంది అనమాట. షిత్ శబ్దాహ నర్తక, ఖనిక, పథిక ఇలాంటి వాటిల్లోనూ. అవి కాకుండా గౌరాది గణము అంటే గౌర అనే గణంలో ఉండే శబ్దాలకి, గౌర గణంలో ఉండే శబ్దాలు ఉదాహరణకి గౌర, మనుష్య, పింగళ, ఆమంగ ఇలాంటి శబ్దాలు కొన్ని ఉన్నాయి. 4 శబ్దాలు ఉన్నాయి. వీటన్నింటికి కూడా నీష్ ప్రత్యయం వస్తుంది. నర్తక ప్లస్ నీష్ నర్తకి. యథా మండలి, అలాగే అదే విధంగా మండలి, పితామహి, నటి అంటే నటహ, నట ప్లస్ నీష్ నటి. చూడండి ఈ కారణం ఉంది, కానీ నీపు అని రాయకూడదు. వాడు ఏమిస్తాడు? నటి అని ఇచ్చి అత్ర ప్రత్యయ ప్రయోగ భవతి అని వాడు నీషు, నీపు, నీన్ను, ఈ అనే ప్రత్యయాలు 4 ఇచ్చాడు అనుకోండి, మీరు ఏం రాయాలి? ఇక్కడ నీషు రాయాలి. అన్ని ఈ కారాంతాలు. నీపు, నీషు, నీన్ను, ఈ ప్రత్యయం, ఈన్ ప్రత్యయం, ఇని ప్రత్యయం అన్ని ఈ కారాంతాలు. వాడు ఏవో 4 ఇస్తాడు. ఇస్తే మనం ఇది గుర్తుండాలి అనమాట. అటువంటి అందుకనే కొన్ని మాటలు మాత్రమే మనం రాసుకున్నాం. పూర్తిగా సూత్రానుసారంగా తరువుగా మనం ఇప్పుడు చదవటంలే. స్త్రీ ప్రత్యయ ప్రకరణం మనం చదువుకున్నప్పుడు అప్పుడు చదువుతాం దాన్ని. ప్రత్యయాల్లోకి వస్తాం కనుక మనం గ్రామర్ చెప్పుకున్నప్పుడు అప్పుడు చదువుతారు మీరు. అది అన్నట్లు అయిపోయిందిగా, మీకు చెప్పుంటారు కదా. నర్తకి, మండలి, పితామహి, నటి ఇవన్నీ ఇంపార్టెంట్. అలాగే వ్యాఘ్ర శబ్దానికి కూడా మీకు నీష్ అనేటటువంటి ప్రత్యయం వస్తుంది. వ్యాఘ్రి, బ్రాహ్మణి, బ్రాహ్మణ ప్లస్ నీష్ బ్రాహ్మణి అనేది. ఈ బ్రాహ్మణి అనే దాంట్లో ప్రత్యయం మారుతూ ఉంటుంది. అంటే అర్థాలు వేరుగా ఉన్నాయి. ఇక్కడ బ్రాహ్మణి అంటే బ్రాహ్మణ స్త్రీ బ్రాహ్మణి కావచ్చు, లేదు బ్రాహ్మణి అంటే బ్రాహ్మణుడి భార్య బ్రాహ్మణి కావచ్చు. 2 అర్థాలు ఉంటాయి దీనికి. అనే అర్థము ఆ 2 అర్థాలు ఏదైనా కావచ్చు. దాన్ని బట్టి ప్రత్యయం వస్తుంది. తర్వాత ఇంద్ర, వరుణ, భవ, శర్వ, రుద్ర ఇవన్నీ కూడా ఒక గుణం. ఇంద్రాది గణము అని అనొచ్చు దీన్ని. ఇందులో నీష్పత్య పూర్వే ఆనుక్ ఆగమ భవతి. ఇది ఒక ప్రత్యేకమైన రూత్రం. ఎందుకంటే ఇంద్ర అనే దానికి ఇక్కడ కూడా వచ్చేటటువంటిది నీష్ ప్రత్యయమే. అంచేత ఇంద్ర వచ్చి నీష్ ప్రత్యయం పెడితే ఇంద్ర ప్లస్ ఈ అవుతుంది. నీష్ అంతే కదా. ఇంద్రి కొని ఆది వృద్ధి చేసిన ఆ ఇంద్రి అవుతుంది. కాదు, అలా కాదు. ఇక్కడ మనకు వచ్చేటటువంటిది ఇంద్రాణి అని వస్తుంది. మరి ఈ రూపం ఎలా వచ్చింది అని అంటే, ఈ శబ్దాలకి ఈ ఇంద్ర, వరుణ, భవ, శర్వ ఇది గణం కాదు, ఇది వేరువేరేది. ఇంద్ర, వరుణ, భవ, శర్వ, రుద్ర, మృడ, హిమ, అరణ్య, యవ, యవన, మాతుల, ఆచార్య ఇవన్నీ కూడా ఏమిటంటే సూత్రమే ఇలా ఉంటుంది. ఈ శబ్దాలకు నీష్ ప్రత్యయం వచ్చి శ్రీ ప్రత్యయం రావాలనుకుంటే దాని ముందు ఆనుక్ అనేటటువంటి ఆగమంగా వస్తుంది. అంచేత ఇక్కడ మీకు ఉదాహరణకి ఏం చూపించే మాతుల అనే శబ్దాన్ని తీసుకుందాం మనం. నీషన్ వచ్చిన తర్వాత ఇక్కడ ఆనుక్ అంటే ఆనుక్ అనేది ఆగమం అంటే ఇక్కడ కనపడేది ఆన్ అని కనపడుతుంది. అంచేత మాతుల ప్లస్ ఆన్ ప్లస్ నీష్ అంటే ఈ మాతుల ప్లస్ ఆన్ ప్లస్ ఈ మాతులాని అవుతుంది. అలాగే ఇంద్ర ప్లస్ నీస్ అంటే ఇంద్ర ప్లస్ ఆన్ ప్లస్ ఈ ఇంద్రాణి. రేప వచ్చింది కనుక నత్వం వచ్చింది, ఆ నకారానికి నా అయింది. ఇట్లా అన్నమాట. ఇవో ప్రత్యయాలు ఏమిటంటే అకారాంత ప్రత్యయాలు టాప్ డాప్ చాప్ ఉంటాయి. ఇకారాంత ప్రత్యయాలు నీప్ నీష్ నీనున్నాయి. ఉకారాంతం మూయి అనే ప్రత్యయం ఉంది. ఇంకా వేరే తిన్ను, తల్లు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ మనకి ఈ ప్రత్యయాలు, ఈ స్త్రీ ప్రత్యయాలు మనకి లేవు, సిలబస్ లో లేవు.
మొత్తం స్త్రీ ప్రత్యయ ప్రకరణంలో ఉండే సూత్రాలు ఏమిటంటే 80 సూత్రాలు ఉన్నాయి. అంతే 80 సూత్రాలే ఉన్నాయి. ఈ 80 సూత్రాలు నేను రాశాను. అన్ని వద్దు, ఒక 5-6 సూత్రాలు ఈ పై శబ్దాలకు సంబంధించినవి కొన్ని సూత్రాలు మనం ఇప్పుడు చూస్తాము అన్నమాట. ఉదాహరణకి ఎక్కడొస్తుంది స్త్రీ ప్రత్యయం అంటే స్త్రియాం అంటే స్త్రీ అంటే స్త్రీత్వ ద్యోత్యానాం స్త్రీ ప్రత్యయస్య ప్రయోగం కుర్వంతి. స్త్రియాం స్త్రీలింగ శబ్దాల కింద చూపించడానికి స్త్రీ ప్రత్యయాల్ని వాడతాము. స్త్రీ ప్రత్యయాల్లో మొదటి ప్రత్యయం టాప్. టాప్ అంటే మనకు కనిపించే రూపం ఆకారం. ఇట్టు ఉప్పు అనేది ఇత్తులుగా పోతే టాప్ ప్రత్యయం చేస్తే మనకి ఆకారం కనిపిస్తుంది. ఇది చాలా ముఖ్యం. ఏమనగా మనకి రూపం ఏముంది, దాని ప్రత్యయం ఏమిటి అనేది. ముఖ్యంగా కృత్ప్రత్యయాలు ఏది కూడా ప్రత్యయంగా కనపడదు. సుప్రత్యయాల్లో సు ఒకటే విసర్గ అవుతుంది సూత్రాలను బట్టి. మిగతావి కాస్త కనపడతాయి. అవు అవి కనపడతావు కదా. రామవు, రామవులో అవు కనిపిస్తూనే ఉంది ప్రత్యయం మనకి, అది పర్వాలేదు. కానీ రామహాలు సు కాస్త విసర్గ అయింది. సో అట్లా కాకుండా అలాగే ఎక్కువగా మనకి ఏమవుతుందంటే ఈ ప్రత్యయాలు వేరుగా ఉంటాయి, కనపడే రూపం వేరుగా ఉంటుంది. ఏది కరస్పాండింగ్ అనేది గుర్తు పెట్టుకోవాలన్నమాట. ముఖ్యమైనవి 10 కృత్ప్రత్యయాలు. మీకు కావాలంటే కృత్ప్రత్యయ ప్రకరణం కూడా చూద్దాం ఒకసారి, టైం ఉంటే రేపు క్లాస్ లో. కృత్ప్రత్యయాలు చూస్తే ఆ 10 రకాల కృత్ప్రత్యయాలు కొన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నూళ్ళు అలాంటివి కొన్ని మనం గుర్తుపెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మొదటి సూత్రం టాప్. మీకు ఇందాకనే చెప్పాను సూత్రం అజాద్యత స్టాప్. అజాద్యత స్టాప్ అంటే అజాది గణానికి అతహ అంటే అత్తులు అంటే అకారాంత శబ్దాలు అన్నమాట. అత్ అంటే అకారాంత శబ్దం అంటే ఎలా అర్థమవుతుందో మీకు ఆ సూత్రం గుర్తుందండి మీకు? మీరు ఎంఏలో చదువుకుంటారు, మీరు సంజ్ఞా ప్రకరణం చదువుకున్నారు కదా. ఇప్పుడు అంటే సూత్రాలను ఎలా అర్థం చేసుకోవాలి అంటే అజాద్యత, ఈ షకారం అనేది విసర్గ యొక్క రూపాంతరం. ఇది అజాద్యత స్టాప్ అనేటటువంటిది. అంటే అజాద్యత శబ్దాలకి టాప్ ప్రత్యయం వస్తుంది స్త్రీత్వం కోసం. స్త్రీత్వం జ్యోతేన అని చెప్తాం మనం. ఇందులో అజాద్యత అంటే అజాది అతహ అని. అత అంటే అత్ ప్లస్ అహ అనేది రెండు కలిపినందువల్ల చెప్పేటటువంటి సమాసం అది. సో అజాది అత్. అజాది అంటే అజాది గణంలో శబ్దాలు. అత్ అంటే అకారాంత శబ్దాలు. అత్ అంటే అకారాంత శబ్దాలు అర్థం ఏమిటండి చెప్పగలరా? ఇలా అర్థం ఎలా వచ్చిందో. అత్ అంటే ఆత్ అంటే ఆకారాంత శబ్దాలు. అత్ అంటే అకారాంత శబ్దాలు. ఇత్ అంటే ఇకారాంత శబ్దాలు. క్లూ ఇచ్చానుగా. ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవాలన్నమాట దీనికి? తకారం అనేటటువంటిది తర్వాత ఉండేటట్టయితే ఆ సూత్రానికి అర్థం ఏమిటంటే ఆ తకారం ముందు ఏదైతే ఉన్నదో హ్రస్వం ఉందా, దీర్ఘం ఉందా, ప్లుతం ఉన్నదా, అత్త అత్త అంటే మీరు అన్ని కూడా హ్రస్వాలే తీసుకోవాలి మనం ప్రయోగంలో వచ్చేవి. ఆత్ అంటే దీర్ఘాలే తీసుకోవాలి. అట్లా అర్థం వస్తుంది. దీనికి మనం సూత్రం కూడా మనం తపరస్తత్ కాలస్య అని ఒక సూత్రం చదువుతాం మనం సంజ్ఞా ప్రకరణలో. తపరస్తత్ తపరః తత్ కాలస్య అంటే ఒక అచ్చుకి తర్వాత తకారం ఉండేటట్లయితే తకారం ముందు ఏ కాలం అయితే ఉందో అంటే ఏకమాత్రా కాలమా, ద్విమాత్రా కాలమా, త్రిమాత్రా కాలమా, అంటే హల్లా హ్రస్వమా, దీర్ఘమా, ప్లుతమా ఏది ఉంటే అది మాత్రమే తీసుకోవాలి. ఆ రకంగా వస్తుంది అనమాట. అంచేత అజాది అతహ టాప్. అకారాంత శబ్దాలకి అజాది గణంలో ఉండే శబ్దాలకి స్త్రీత్వంలో టాప్ ప్రత్యయం వస్తుంది అని దీనికి అర్థం. ఉదాహరణ అజాది శబ్దాలంటే గణంలో ఇలా ఉంటాయి శబ్దాలు. చూడండి, ఇందులో ఉన్నవి అజ, ఎడక, కోకిల, అశ్వ, చటక, మూషిక, బాల, హోడ, పాక, వత్స, మంద, విలాత, పూర్వాపహరణ, తర్వాత అపరాహ్నం. మనం అపరాహ్నం అవి చెప్తాం కదా. తర్వాత కృష్చ, ఉష్ణి, ఇట్లా ఉంటాయి శబ్దాలు. ఇవన్నీ ఒక గణం కింద చెప్పారు అనమాట. వీటన్నింటికి కూడా ఈ గణంలో ఉండే శబ్దాలన్నింటికి టాప్ అనే ప్రత్యయం వస్తుంది అని చెప్పారనమాట. తర్వాత ఇంకోటి ఏం చెప్పాము, అతహ అంటే అదంత శబ్దాలు, అకారాంత శబ్దాలు. అకారాంత శబ్దాలు ఏమిటి? అత్ అంత శబ్దాలు అంటే అకారము. అత్ అంటే అకారము, హ్రస్వ అకారము. హ్రస్వ అకారాంత శబ్దాలు ఖట్వా, దేవదత్త అంటే ఖట్వా అంటే ఇది ఆ ప్రత్యయం ఉంది ఇందులో, ఆకారాంతం అంటే టాప్ ప్రత్యయం. అలాగే దేవదత్త, అచల, కృష్ణ అంటే ఇది బ్లాక్ కలర్డ్ అని అర్థం అనమాట. బ్లాక్ కలర్డ్ ఫెమినైన్. సరళ, ఇవన్నింటిలోనూ కూడా ఉండేటటువంటిది ఆకారము కనిపిస్తున్నది టాప్ ప్రత్యయము. సూత్రం ఏంటి? అజాద్యత స్టాప్ అనే సూత్రం వల్ల.
అలాగే టా ప్రత్యయం ఇంకెక్కడ వస్తుంది? ఒక సూత్రం అజాదిగత స్టాప్ అని చెప్పాం. అంటే అజాది గణంలో శబ్దాలకి అకారాంత శబ్దాలకి టాప్ అనే స్త్రీ ప్రత్యయం చేరుతుంది. అంటే స్త్రీ వివక్షేన, స్త్రీలింగ వివక్షేన అని చెప్తాం. అలాగే రిచి టాప్ ఇక్కడ కూడా చూడండి. రిచి వాచ్యాయాం పదాంతాత్ ప్రాతిపదిక స్త్రియాం టాప్ ప్రత్యయే భవతి. అంటే ఈ రికారాంత శబ్దాల రిచి అంటే రికారాంత శబ్దాలు సప్తమి ప్రయోగం. రికారాంత శబ్దాల్లో ఇక్కడ దానికి స్త్రీ ద్యోత్యాయం, స్త్రీ అంటే స్త్రీలింగ ద్యోత్యాయం టాప్ ప్రత్యయమే వస్తుంది. అంటే ఇప్పుడు ద్విపద అని ఉందనుకోండి, ద్విపద రిక్ అని ఉందనుకోండి, ఇక్కడ ద్విపద రిక్, చతుష్పద రిక్ అంటే ఇక్కడ రుక్ శబ్దం, రుచి అంటే రుక్ శబ్దాలలో శబ్దాల విషయంలో అని అర్థం. ఇక్కడ రుక్ ఉంది కనుక దీని ముందు ద్విపద అన్నప్పుడు ఈ ఆకారాంతం ఏదైతే ఉందో అక్కడ టాప్ అనే ప్రత్యయం ఉంది. అలాగే త్రిపద, ఇందులో చతుష్పద, వీటిలో కూడా టాప్ అనే ప్రత్యయం ఉంది. ఇక్కడ సూత్రం రుచి టాప్ అనే సూత్రం. అంతేగాని ద్విపద అని ఇచ్చాడు అనుకోండి, ద్విపద రుక్ అని ఇచ్చినప్పుడు ఇక్కడ ఈ ఆ ఎలా వచ్చింది అంటే ఇక్కడ టాప్ ప్రత్యయానికి అజాజేత స్టాప్ అనే సూత్రం ఇక్కడ పనికిరాదు. దీని సూత్రం రుచి టాప్. అలాగే ఇక్కడ సంభస్త్ర అజీన క్షణ పిండేభ్య ఫలాత్ అంటే కొన్ని ఫలాలు, ఈ ఫలాల గురించి చెప్పినప్పుడు ఈ ఫలాలు మాత్రమే, వీటికో ప్రత్యేకంగా ఒక సూత్రం. సంఫల ఇక్కడ కూడా ఉన్నది టాప్ ప్రత్యయమే, కానీ ఇక్కడ సూత్రం ఏంటి? సంఫల అనే దాంట్లో ఈ పై రెండు సూత్రాలు పనికిరావు. ఇక్కడ సంభస్త్ర అజీన షండ పిండేభ్య ఫలాత్ అని వస్తుంది. నేను మీకు ప్రీవియస్ పేపర్స్ లో కొన్ని కూడా ఏ సూత్రం వల్ల వచ్చింది అనే ఎగ్జాంపుల్స్ కూడా నేను మీకు ముందు క్లాస్ లో చూపిస్తాను నేను. సో సంఫల, భస్త్రఫల, అజిన ఫల, క్షణఫల, పిండ ఫల, ఇట్లా వచ్చేటటువంటి ఈ ఫల శబ్దాలన్నింటికి కూడా టాప్ ప్రత్యయం వస్తుంది. దాని సూత్రం ఇది అన్నమాట. ఇది అక్కర్లేదు అనుకోండి, పెద్ద అక్కర్లేదు. సరే, టాప్ అయింది. డాప్కేమో సీమన్, సీమ, చాప్ ఇది పెద్ద అక్కర్లేదు, మనకి లేదు ఇది. ఈ ప్రత్యయాలు దేనికి వస్తాయి అని చూద్దాం. ఇక్కడ చూడండి, రు నకారాంతేభ్య నీప్, ఇక్కడ కూడా నీప్ అనే ప్రత్యయం వస్తుంది. ఇక్కడ అంటే ఈకారాంత శబ్దాలు, ఈకారాంత స్త్రీలింగ శబ్దాలు వచ్చామన్నమాట. అంటే రకారాంత శబ్దాలు అలాగే నకారాంత శబ్దాలకి నీప్ అనే ప్రత్యయం చేరితే ఆ ఈకారం కనపడుతుంది. ఉదాహరణకి రికారాంత శబ్దాలు అంటే త్రిచ్ ప్రత్యయాంతాలు. కర్త అంటే కృ ప్లస్ త్రిచ్, కర్త అని అవుతుందంట. కర్తృ అనేది శబ్దము. కర్తృ అనే దానికి మన కర్త ధాత్రి, ఇక్కడ కర్త్రి అని ఉండాలండి, కర్త కాదు. కర్త్రి, ధాత్రి, అలాగే విధాత్రి, రచయిత్రి, జనయిత్రి, శిక్షయిత్రి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ రకాల్లో ఈ ఈకారం కనపడేవన్నీ కూడా నీపు ప్రత్యయాలు అన్నమాట. ఈ నీ ప్రత్యయానికి సూత్రం ఏంటి? రు రకారేంతేభ్య నీపు అనేది సూత్రము అన్నమాట. అలాగే ఇంకెక్కడెక్కడ నీ ప్రత్యయం వస్తుంది? ఉగితశ్చ అంటే ఇక్కడ కూడా అర్థం, ఉగితశ్చ అంటే పైది అనువర్తనం చేసుకోవాలి. ఉగిత నీ ప్రత్యయ ఆగచ్చతి అని అర్థం అనమాట. అది తీసుకోవాలి. ఉగిత చ, ఉగిత ఉక్ అంటే ఉగితము అంటే ఏమిటంటే ఉక్ ఇత్తి సంజ్ఞగా కలిగిన ఉగిత్తులు అని అంటాం. ఉగిత్తులు ఇది అర్థం చేసుకోవడంలో చాలా లాజికల్ గా ఉంటాయి కనుక మనం పెద్ద గుర్తు పెట్టుకోవడం అక్కర్లేదండి, చూడగానే అర్థమైపోతుంది. ఉక్ ప్లస్ ఇత్ ఉగిత్ అంటే ఉకారం ఇత్తుగా కలిగినటువంటిది ఉగిత్తులు అని అంటాం. ఆ రకమైన ప్రత్యాంతం ఉండే శబ్దాలు ఉగిత్తులు అని అంటాం, ఉగిత్ శబ్దాలు. సో ఉగిత చ, ఉగిత్ శబ్దాలకి కూడా నీ ప్రత్యయం వస్తుంది అని ఇక్కడ చూడండి. ఉదాహరణకి బుద్ధిమత్, శక్తిమత్ అంటే ఇక్కడ చూడండి, కృతవతి, గతవతి, నతవతి, భవతి, పచంతి, యజంతి, వీటన్నింటిలో ఈకారం ఉంది కదండి. ఈ ఈకారం ఉండే వీటన్నింటికి కూడా ఇక్కడ ఉండే ప్రత్యయం నీప్ అనేటటువంటిది ప్రత్యయం అనమాట. ఇక్కడ ఏమిటి? ఇక్కడ కృత్ అనేటటువంటిది అంటే ఉకారం ఎత్తుగా ఉంది కదా కృత్తులో, అందుకని వీటిని ఉగెత్తులు అని అంటాం మనం. ఇటువంటి వాటిలో నీ ప్రత్యయం వచ్చింది. అందుకనే కృ శబ్దంలో
కృచ్ వస్తే కృత్ అవుతే కృత్ ఉగిత్ కనుక దానికి నీపు పెడితే కృతవతి అయిందనమాట. అలా ఈ యజంతి పచంతి ఎందుకు వచ్చాయంటే అన అనేది కూడా వస్తుంది అని మనం పైన సూత్రం బ్రీఫ్ లో చదివాం. సూత్రం కాకుండా రూపసిద్ధిలో అది. పాదో అన్యతరస్యాం, పాద అన్యతరస్యాం అంటే పాద్ శబ్ద అంటే పాదము అనేటటువంటి శబ్దం ఉన్నప్పుడు కృత్ సమాసాంత స్థలంత ప్రాతిపదిక నీ వా స్యాత్. ఇక్కడ నీబ్ అంటే ప్రత్యయం నీపే అంటే ఆ రన్నింగ్ లో సూత్రం ప్రకారం నీబ్ ప్రకారానికి బకారం రాసేది అంతే. నీబ్ వా స్యాత్. ఇక్కడ ఏమొస్తుందంటే చూడండి ద్విపది అంటే పదా శబ్దంతో ఉంది. పద అంటే పాద అన్యతరస్యాం. అన్యతరస్యాం అని అంటే వస్తే వస్తుంది లేకపోతే లేదు అనేలాగా వస్తుంది అనమాట. అంటే ద్విపది త్రిపది అంటే ద్విపది త్రిపది అనే శబ్దాల్లో కూడా ఉన్న ప్రత్యయం ఏమిటంటే నీపు ప్రత్యయమే ఉన్నది. సూత్రం ఏంటంటే పాదోన్యతరస్యాం అనేది సూత్రం. అలాగే వృచి ఇక్కడ ఏమైంది చూడండి ద్విపద, ఇక్కడ ఏమన్నాం ఇక్కడ ద్విపది. ద్విపది త్రిపది అన్నప్పుడు అక్కడ ఉన్నది పాదోన్యతరస్యాం కింద ఈ శబ్దం ఈ ప్రత్యయం వచ్చింది. ఇక్కడ టావృచి అనే సూత్రం ద్వారా ఆ ప్రత్యయం పాపు ప్రత్యయం కూడా రావచ్చును. అప్పుడు ద్విపద ఏకపద అలా అవుతుంది అనమాట. యయశ్చ ఇదొకటి కొంచెం ఇంపార్టెంటే. యయంతాత్ స్త్రియా నీప్ శాత్ అకార లోపం జరుగుతుంది. సరే ఇది మనం ఉదాహరణలు చూస్తే తెలిసిపోతాయి అనుకోండి. యై అనే అంతంతోటి అనే ప్రత్యయంతో అంతమయ్యేటటువంటి శబ్దాలకు కూడా స్త్రీత్వం జ్యోత్యాయ నీపు ప్రత్యయ ప్రయుజ్యతే. సూత్రం మనకు రూపసిద్ధిలో కనపడుతుంది. ఆయనీయి నీయ పడకచ్చగాం ప్రత్యయాదీనం ఇవన్నీ వరుస పెట్టి ఇవన్నీ మహాప్రాణాలు ఫ ఠ ఢ ఖ చ ఘాం. ఇందులో థా ఒకటి ఉండదు, అది వేరే వస్తుంది అనమాట. అందుకని ఈ 5 ప్రత్యయాలకి వచ్చేటటువంటి ఆదేశాలు ఏమిటి అని అంటే ఆయనీయి నీయ. ఆయనీయి నీయ అని అంటే ఆయన్ ఏయి ఈన్ ఈయ ఇయ ఈ 5 అనమాట. ఈ 5 ప్రత్యయాలకి ఈ 5 ఆదేశాలు వస్తాయి. ప ఢ ఖ చ ఘ అనే దాన్ని. ఇది గుర్తుపెట్టుకుంటే మనకి ప్రత్యయం ఏమిటి అని ఇది ఎందుకు రావాలి సూత్రం అని అంటే మనం ఒకటొకటిగా ఒక్కొక్కటిని ప్రత్యయం అంటే ఫ ప్రత్యయానికి ఆయన వస్తుంది ఇలా గుర్తుపెట్టుకునే కంటే ఇలాంటి వాటిలో ఒక్క సూత్రం గుర్తుపెట్టేసుకుంటే 5 మనం గుర్తుపెట్టుకున్నట్టు అయిపోతుంది. ఎందుకంటే ఈ ఫ ఢ ఖ చ ఘ ఈ 5 ప్రత్యయాలు అంటే ఈ ఫ అంటే ఫక్ ప్రత్యయం, ఢ అంటే ఢన్ ప్రత్యయం ఉండొచ్చు, ఢక్ ప్రత్యయం ఉండొచ్చు, అట్లా ఉండొచ్చు అనమాట. అలాగే ఖ అంటే ఖన్ ప్రత్యయం. ఇటువంటి ప్రత్యయాలు ఉన్నప్పుడు రూపాలన్నీ వేరుగా ఉంటాయి. ఆ రూపాలు ఈ విధంగా ఉంటాయి. ఆయనేయి నీయ నీయ అనే రకంగా ఉంటాయి. అందుకని ఈ సూత్రం ఒకటి గుర్తుపెట్టుకుంటే మీకు వాడు ఒక వర్డ్ ఇచ్చి ఇందులో ఏ ప్రత్యయమో అని అడిగినప్పుడు అక్కడ ఆ రూపాన్ని బట్టి మనం ప్రత్యయాన్ని ఊహించుకునేందుకు ఈ సూత్రం గుర్తుంటే ఈజీగా తప్పకుండా ఈ సూత్రానికి సంబంధించినటువంటిది ఒక శబ్దం ఒక ప్రత్యయం వచ్చే శబ్దం ఇస్తాడు. తప్పకుండా సాధారణంగా ఇస్తాడు. ఇంపార్టెంట్ ఇది కనుక ఆయనేయి నీయ ఫడకచ్చఘాం ప్రత్యాదీనాం అనే సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాలి అనమాట. వీటన్ని విషయాల్లోనూ కూడా మనకి నీ ప్రత్యయం వస్తుంది అని కూడా చెప్పుకో. నీష్ ప్రత్యయం వస్తుంది. నీష్ ఇక్కడ నీపు కాదు, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకొకటి ఇదొకటి ఇంపార్టెంట్ సూత్రం. వయసి ప్రథమే ప్రథమ వయో వాచిన ఆదంతా స్త్రియాం నీప్ స్యాత్ కుమారి. ప్రథమి అని అంటే పిల్లలు అనమాట, చిన్నపిల్లలు అనమాట. చిన్నపిల్లల విషయంలో అంటే వయసి ప్రథమే వయస్సుకు సంబంధించి ప్రాథమ్యులు అంటే చిన్నపిల్లలు అని అర్థం. ప్రథమ వయోవాచిన అంటే చిన్నపిల్లల విషయంలో చిన్నపిల్లలను సూచించే వయోవాచక శబ్దాల్లో అదంతాత్ స్త్రియా నీప్ శాత్ అంటే అదంత శబ్దాల్లో స్త్రీత్వ ద్యోతనే నీప్ ప్రత్యయ ప్రయోగం భవతి అని అర్థం అనమాట. ఇక్కడ అంచేత కుమారి ఇది కుమారి అంటే కుమార ప్లస్ నీప్ అనే ప్రత్యయం వల్ల ఆ ఈకారం వచ్చి కుమారి అయిందనమాట. కుమారి వయస్సు చర్మ ఇది వక్తవ్యం. అలాగే వధూటి చిరంటి వధు ఇవన్నీ పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఎక్కువగా కుమారి అనే శబ్దం ఇంపార్టెంట్ అనమాట. ద్విగోహ అంటే అదంతాద్ ద్విగోర్ నీప్ శాత్ అంటే
అదంతాత్ అంతాత్ అంటే అకారాంత హ్రస్వ అకారాంత ద్విగు సమాస శబ్దాల్లో కూడా ద్విగు శబ్దాల్లో కూడా నీ ప్రత్యయం వస్తుంది. అంటే త్రిలోక అంటే అత్తే కదా, హ్రస్వ అకారాంతం ప్లస్ నీ అనే ప్రత్యయం త్రిలోకి. ఇక్కడ చూడండి సూత్రాన్ని, ఇది సూత్రాల్లో పెద్ద పెద్దగా ఉంటే ఏంటో అనిపిస్తే గానీ ఏం లేదు. ఈ సూత్రం ఈ మాటల విషయంలో వర్తిస్తుంది అని చెప్పడం ఆ మాటలన్నీ కలుపుతారు. ఇక్కడ చూడండి, కేవల, మామక, భాగ, భాగధేయ, పాప, పరసమానార్థకృత, సుమంగళ, భేషజాచ, సుమంగళ, భేషజాత్ చ. వీటి విషయంలో కూడా నీ ప్రత్యయో భవతి అని అర్థం అనమాట. వీటికి కూడా ఈ శబ్దాలన్నిటికీ కూడా స్త్రీలింగ దోచాయ నీ ప్రత్యయస్య ప్రయోగం కుర్వంతి. ఏభ్యో నవభ్యో నిత్యం నీప్ష్యాత్, ఇవన్నీ నిత్యంగా నీప్ అనే ప్రత్యయం వస్తుంది. ఇక్కడ చూడండి ఉదాహరణకి ఇక్కడ వరుసగా మామక, మామకి అంటే మామకి అనే దాంట్లో నీప్ అనేటువంటి ప్రత్యయం. అలా భాగధేయ, భాగధేయి, పాప, పాపి, అపర, అపరి, సమాన, సమాని, అలాగే ఇంకా సుమంగళ, సుమంగళి ఇంపార్టెంట్, ఇది ఎక్కువ ఇస్తూ ఉంటాడు. సుమంగళి, సుమంగళిలో నీ ప్రత్యయం ఉంది. సూత్రం ఇది అనమాట, ఇది సూత్రం, ఇది 37వ సూత్రం, ఇది స్త్రీ ప్రత్యయ ప్రకరణలో. సుమంగళి, అలాగే భేషజ, భేషజి, ఇవన్నీ కూడా మనకి నీ ప్రత్యయం ఉండేదానికి వచ్చేదానికి సూత్రం ఇది అనమాట. అంటే వాడు ఇక్కడ ఇటు కొన్ని చెప్పాను, కొన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఇప్పుడు పాపి అని ఇస్తాడు. పాపి అనేది చాలా పాపులర్ వర్డ్, ఇవ్వచ్చును మనకి, పాపి ఇవ్వచ్చును. అలాగే సుమంగళి అని కూడా చాలా పాపులర్ వర్డ్ కనుక, అంటే మరీ మనకి తెలియకుండా మన తప్పుదారి పట్టించడానికి పరీక్ష ఉండదండి. మనకి ఎంత లెవెల్ వరకు ఆశిస్తున్నాడో ఆ లెవెల్ వరకే ఇస్తాడు. సో పాపి, సుమంగళి నార్మల్లీ పాపులర్ వర్డ్స్. ఇందులో ఉన్న ప్రత్యయం ఏమిటి అని అంటే నీపు. ఈ నీ ప్రత్యయం ఏ సూత్రం వల్ల వచ్చింది అని అంటే ఈ సూత్రం తెలియాలి. ఎందుకంటే ఇందులో పాప, ఇగో చూడండి ఇక్కడ పాప అనే శబ్దం ఉంది, ఇక్కడ సుమంగళ, భేషజ, ఇట్లా ఈ శబ్దాలకి మాత్రం ప్రత్యేకంగా ఓ సూత్రం రాసేసాడు ఆయన పాణిని గారు. అంచేత ఈ సూత్రం అని తెలియాలి. ఇక్కడ ఏం చేస్తాడు, నీప్ అనే ప్రత్యయం వచ్చే సూత్రం అన్ని ఈకారం వచ్చేవే, అవన్నీ 4 సూత్రాలు సేమ్ ప్రత్యయం వచ్చే సూత్రాలు రాస్తాడు. ఈ వర్డ్ కి ఈ సూత్రం వల్ల వచ్చింది అని మనకు తెలియదు. ఇది ఇలా వస్తే తెలిసిపోతుందండి. ఇక్కడ ఆ శబ్దం కనపడుతుంది కనుక అంత ఈజీగా ఏమి ఇవ్వడు, కనపడకుండా ఉండేలాగా ఇస్తాడనమాట. సూత్రం ఇది. షిత్ గౌరాదిభ్యశ్చ. షిత్, మళ్ళీ మీకు చెప్పాను కదా, షిత్తులు అంటే షీ ఇత్తుగా కలిగినటువంటి షిన్ అనేటటువంటివి షిత్ అనేటువంటి ప్రత్యయము. ఇవన్నీ కూడా షిత్తులు అని అంటారు అనమాట. గౌరాదిభ్యశ్చ, గౌరాదిభ్య, ఎప్పుడైనా ఆది అని ఉంటే గణము అని అనుకోమన్నా నేను. ఇంకా గౌరాది అంటే గౌరాది గణము, గౌర అన్య శబ్దాలు ఆ గణంలోవి, గౌర గణంలోవి. సో గౌరాది, వీటన్నింటికి కూడా నీష్ వస్తుంది. ఇది చూడండి, ఇందాక నీ చూసాము, ఇప్పుడు నీష్లో వచ్చాము. ఇక్కడ నర్తకి, గౌరీ, అనంగ్వాహి, ఇక్కడ చూడండి అనడ్వాహి. అనడ్వాహి అంటే గో శబ్దమే, గో అనే అర్థం. నర్తకి, గౌరీ, అనడ్వాహి, వీటన్నింటిలో ఈకారం కనపడుతున్నది నీష్ ప్రత్యయము అనమాట. ఇక్కడ నీష్ అనే ప్రత్యయం. సూత్రం షిత్ గౌరాదిభ్యశ్చ, ఇది చాలా ఇంపార్టెంట్ సూత్రం, చాలా పరీక్షల్లో ఇచ్చాడు ఇది. సో ఇక్కడ మన శబ్దం నర్తకి. నర్తకి అనేది ఒరిజినల్ గా ఇదేమిటి, మనకి శబ్దం తెలుసు కదా, తృచ్ ప్రత్యాంతం, నృ ప్లస్ తృచ్, నర్త అనే దానికి మనకి నర్తక, అక అనేటువంటిది మళ్ళీ ఒక ప్రత్యయము. స్త్రీత్వం కోసమని ఇక్కడ షిత్ గౌరాదిభ్యశ్చ నీష్ అనే సూత్రం ఈ ప్రత్యయం నీష్ ప్రత్యయము. నీష్ ప్రత్యయము అంటే ఈకారము, నర్తకి, గౌరీ. సో వీటన్నింటిలో కూడా నీష్ ప్రత్యయం ఉంది అని గుర్తుపెట్టుకోవడం. నర్తకి అనే శబ్దం ఇచ్చి ఇందులో ఉన్నది ఈ ప్రత్యయమ, నీష, నీప, నీన్న అంటే నీష్ ఉంది. ఇవి చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటాయండి. చచ్చినట్లు ప్రత్యయాన్ని బట్టి గుర్తుపెట్టుకోవాల్సిందే. అది జనరల్ గా నర్తకి, గౌరీ ఈ శబ్దం చాలా ఎక్కువ సార్లు ఇస్తాడు. ఇది నీష్ ప్రత్యయం, నీపు కాదు. ఎందుకంటే ప్రత్యేకించి ఎందుకు చెప్తానంటే, సాధారణంగా ఆకారానికి టాప్ ఎలాగో స్త్రీ ప్రత్యయాల్లో ఈకారానికి నీపు చాలా ఎక్కువ ఉంటాయి, నీష్ తక్కువ ఉంటాయి, నీళ్లు బాగా తక్కువ ఉంటాయి. అక్కడ కూడా అంతే, టాప్ చాలా ఎక్కువ ఉంటాయి, డాప్ కొన్ని ఉంటాయి, చాపు ఒకటే ఉంది. సూర్య అనే శబ్దానికి మాత్రమే ఉంది అనమాట. సో అందుకని ఇక్కడ ఎక్కువ ఉంటాయనేసి మీరు సాధారణంగా నీప్ అని రాసేస్తాం.
కానీ వాడు తక్కువ ఉండేదే ఇస్తారు. అంచేత ఈ సూత్రం గుర్తుపెట్టుకోవాలి. చిద్ గౌరాదిభ్యశ్చ నర్తకి గౌరి, ఇది ఇంపార్టెంట్. ఇది కూడా అంతే, ఒక సెట్ ఆఫ్ వర్డ్స్, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అన్నమాట. ఇంద్రవరుణ భావ శర్వ రుద్ర మృడ్ హిమరణ్య హిమారణ్య యవ యవన మాతులాచార్యాణం అనుక్చార్యాణం అనుక్ ఏషాం అనుగాగమ. అనుక్ అంటే ఆనుక్ ఉగాగమ, ఆగమ ఆనుక్ ఆగమ శాన్ నిశ్చ. ఈ ఆనుక్ ఆగమం వస్తుంది, ఆనుక్ అనేది వస్తుంది, నీష్ ప్రత్యయం. నీష్ ప్రత్యయం అంటే ఈకారాంతం అవుతుంది, దాని ముందు ఆనుక్ అనే ప్రత్యయం కూడా వస్తుంది. ఇందాక నేను మీకు చెప్పాను ఇంద్ర అని ఉంది. ఇంద్రాకి స్త్రీలింగంలో ఇంద్రి అవదు, ఇంద్రాణి అవుతుంది. అంటే ఇక్కడ ఈకారానికి వచ్చేది ఇక్కడ నీష్ ప్రత్యయం వస్తుంది. గుర్తుపెట్టుకోండి, నీప్ కాదు, నీష్ ప్రత్యయం వస్తుంది. అయితే మరి ఇంద్ర ప్లస్ నీష్ అంటే ఇంద్రి అవ్వాలి, లేదు ఐంద్రి అవ్వాలి, అంతే కదా. ఇక్కడ అందుకని ఆనుక్ అనేది ఎక్స్ట్రా వస్తుంది. అందుకనే ఇక్కడ ఈ సూత్రం చెప్పాడు. ఈ శబ్దాలకి మాత్రం ఇంద్రవరుణ భావశరం ఎట్సెట్రా శబ్దాలకి మాత్రం మాతుల ఆచార్యాణం, ఆచార్య శబ్దాలకి, ఆచార్య శబ్దాలకి ఆనుక్ ఇది ఆదేశం భవతి. అంటే ఆనుక్ అనేటువంటిది వచ్చి తర్వాత నిష్పత్తియం వచ్చి అని అవుతుంది. ఆను ప్లస్ ఈ అని అవుతుంది అనమాట. అంచేత ఇంద్ర శబ్దానికి ఇంద్రాణి అవుతుంది. చాలా సార్లు ఇస్తాడు ఈ శబ్దం, ఇంద్రాణి. అలాగే హిమాని, అరణ్యాని, యవాని. యవాని అంటే యవన దేశం వాళ్ళు అవ్వచ్చు, రకరకాల అర్థం ఆ యవ శబ్దంతో వచ్చేవి ఏవైనా రావచ్చు. లేదు యవనానులు అంటే యవానులు అని అంటే ఆ లిపి రాసేవాళ్ళు, ఇట్లా ఏదైనా కావచ్చు దాన్ని అప్లై చేసుకునేదాన్ని బట్టి. సో మాతులాని లేదు మాతులి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు అనుక్కు రావచ్చును రాకపోవచ్చును. మాతుల శబ్దానికి అనుక్కు వస్తే మాతులాని అంటే ఇక్కడ స్త్రీలింగ విషయము, పుల్లింగ విషయం, లేకపోతే మాతులి కూడా కావచ్చును. అలాగే ఉపాధ్యాయాని, ఉపాధ్యాయి. ఈ శబ్దానికి డిఫరెన్స్ ఎక్కడ చెప్తారు, దీనికి వచ్చే డిఫరెన్స్ ఉంటుంది. ఉపాధ్యాయానికి అంటే మీకు జనరల్ గా ఎక్కువ డీటెయిల్స్ చెప్పట్లేదు ఏది ఎక్కడ అనేది. ఒకటి ఉపాధ్యాయాని, ఉపాధ్యాయి అంటే ఉపాధ్యాయి అని అంటే లేడీ టీచర్ అని అర్థం. ఉపాధ్యాయాని అంటే వైఫ్ ఆఫ్ ఏ టీచర్ అని అర్థం, వైఫ్ ఆఫ్ ఏ టీచర్ అని అర్థం అనమాట. సో ఆ తేడాల వల్ల ఈ సూత్రాన్ని అప్లై చేసి ఆ రూపాన్ని మనం తీసుకుంటాము అనమాట. ఇది ఒకటి ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇందులో ఇంద్రాణి అనే శబ్దం ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. ఇంద్రాణి, మాతులాని అనే శబ్దాలు. ఈ వరుణాని, శర్వాణి, రౌద్రాణి, మృడాని, హిమాని, ఇవన్నీ కూడా యవాని, ఇవన్నీ కూడా ఇందులో యవనాని, ఇవన్నీ కూడా ఇందులో నుంచి వచ్చేటటువంటి శబ్దాలు అన్నమాట. అదొకటి ఇంపార్టెంట్ సూత్రం అది. తర్వాత ఇది ఒకటి అప్పుడప్పుడు అడుగుతుంది. సంజ్ఞాయాం అంటే కద్రు కమండల్వోహో అంటే ఈ రెండు శబ్దాలకి అన్నమాట. సంజ్ఞాయాం స్త్రియాం ముర్డ్ స్యాత్ అంటే కద్రు కమండలు అనే శబ్దాలు. కద్రు కమండలు అనే శబ్దాల్లో ఈ కద్రు కమండలు అనేటువంటిది ఇందులో ఏం చెప్తున్నాడంటే స్త్రియాం సంజ్ఞాయాం స్త్రియాం ఓం స్యాత్ అంటే ఇక్కడ కమండలూహు అయిందనమాట. అంటే కద్రూహు ఉకారం కాస్త ఊకారం అయింది అని చెప్పి చెప్తున్నాడు ఇక్కడ. ఇది కూడా స్త్రీ ప్రత్యయం, ఊ అనే ప్రత్యయం. కానీ ఇది వద్దులండి, ఎందుకంటే ఇది మనకి నీపు నీషు రెండు ప్రత్యయాలే ఉన్నాయి, స్త్రీ ప్రత్యయాలు. ఊము ప్రత్యయం మనకు అక్కర్లేదు, అది లేదులేండి, వదిలేయండి. నీన్ ఒకటి చూద్దాం మనం. యాక్చువల్గా నీన్ కూడా లేదు, కానీ ఎందుకు పరీక్షలో ఇస్తూ ఉంటాడు. శాంగరవాద్యయో నీన్ అంటే ఈ శాంగరవాది శబ్దాల్లో ఇక్కడ శార్ంగ్రవి అంటే స్త్రీలింగ శబ్దంలో ఇక్కడ కూడా నీష్ ప్రత్యయం పెడితే నీన్ ప్రత్యయం వస్తుంది. ఇక్కడ శార్ంగ్రవి బౌద్ధి
జాతేరిత్యనువృత్తే పుంయోగే నీషేవా. ఇదే నేను చెప్పే పుంయోగే అని అంటే ఇక్కడ ఈ నీషు నిన్ను అనేటటువంటివి జాతిని బట్టి చెప్తున్నారా, లేదు ఒక పురుషుడికి చెందినటువంటి స్త్రీ అని చెప్తున్నావా అనే దాన్ని బట్టి నీష్ నేను ప్రత్యయాలు తేడా ఉంటుంది అని చెప్పాడు. నారి ఇందులో మనకి ఈ ఒక్క శబ్దమే ఇంపార్టెంట్ అండి. అప్పుడప్పుడు పరీక్షల్లో ఇస్తూ వచ్చాడు ఇది. నారి అనే యాక్చువల్ గా ఇది మనకి సిలబస్ లో లేదు, కానీ నారి అనేది ఉందన్నమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నరయోహో వృద్ధిశ్చేతి గణసూత్రం అని నారి అనే శబ్దంలో ఉండేటటువంటిది నీన్ ప్రత్యయం. ఈ కారం ఇక్కడ నీన్ అనే ప్రత్యయం వల్ల వస్తుంది. అదొక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇది ఒక్కటి చాలా ఇంపార్టెంట్. యోనస్తి అంటే యువాన్ శబ్దాత్ ఈ ప్రత్యయ సత్ సచ తద్ధిత. ఇక్కడ యువతి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీరు, యువతిలో ఈ తి అనేది స్త్రీ ప్రత్యయము అవుతుంది. ఇక్కడ ఇకారాంతం అనేటటువంటిది స్త్రీ ప్రత్యయము అవుతుంది. తద్ధిత ప్రత్యయం రెండింటిగాను పనికొస్తుంది. యువతి అనే దాంట్లో ఉండేటటువంటిది తి ప్రత్యయము అన్నమాట. యువతి, యోనః తి. యోనః అంటే యువన్, అంటే యవనంలో ఉండేవాళ్ళు అని అర్థం. యోనః అంటే పుల్లింగం, యువతి అంటే స్త్రీలింగం. యువతిలో ఉండే ప్రత్యయం తి ప్రత్యయం. ఈ ప్రత్యయం ఈజ్ కన్సిడర్డ్ బోత్ యాజ్ ఎ తద్ధిత ప్రత్యయం యాజ్ వెల్ యాజ్ ఎ స్త్రీ ప్రత్యయం. ఇదండి. దీంతో మనకి సుమారుగా కొన్ని స్త్రీలింగ శబ్దాలు చూసాము, స్త్రీ ప్రత్యయాలు చూసాము, కొన్ని తద్ధిత ప్రత్యయాలు చూసాం మనం. తర్వాత కొద్దిగా కృత్ప్రత్యయాలు కూడా చూద్దాము ఎలా ఉంటాయి. ఒక 10 ప్రత్యయాలు. కృత్ప్రత్యయాల్లో ముఖ్యంగా రూపాలు మారిపోతాయి. ఆ రూపాలు గుర్తుపెట్టేందుకు కొన్ని ప్రత్యయాలని, కొన్ని ఉదాహరణలు రేపు క్లాస్ లో చూద్దామండి. ఇక్కడ ఇవాళకి మనం ఇక్కడికి స్టాప్ చేసేద్దాం దీన్ని. రైట్ అండి. థ్యాంక్ యూ. గుడ్ నైట్. టుమారో విల్ మీట్ అగైన్. బాయ్.